హైదరాబాద్లో ముజీతాబ్ అలీ అనే న్యాయవాదిపై జరిగిన దాడికి నిరసనగా సిరిసిల్ల న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరిస్తూ నిరసన తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా న్యాయవాదులపై అనేక దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సిరిసిల్ల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జూపల్లి శ్రీనివాసరావు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చిందని, దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు చట్టబద్దత కల్పించి న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని స్వతహాగా న్యాయవాది అయిన మంత్రి శ్రీధర్ బాబు, న్యాయవాదులకు వెన్నుదన్నుగా ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్నారు. మేము కోర్టు విధులను బహిష్కరించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగినది. భారతదేశ వ్యాప్తంగా మొత్తం న్యాయవాదులపై ఎంతో మంది అటాక్ చేసుకుంటూ తీవ్రమైన గాయాల పాలు చేస్తూ ఎంతో మంది న్యాయవాదుల మృతికి కారకులవుతున్నారు. దీంట్లో భాగంగా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని న్యాయవాదులు ఎన్నో సంవత్సరాల నుండి భారత ప్రభుత్వంపై మరియు రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి చేసినప్పటికీ న్యాయవాదుల రక్షణ చట్టం నేటికి కూడా అమల్లోకి రాబడలేదు. కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 16, 17 పేజీలలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని మా యొక్క ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తీసుకువస్తామని వాగ్దానం చేసి న్యాయవాదుల ఓట్లను గంపగుత్తగా వేయించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగినది. ఆ యొక్క పార్టీ ఇచ్చిన వాగ్దానం మేరకు గౌరవనీయులు మంత్రివర్యులు న్యాయవాది గారు అయినటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు మరియు న్యాయవాది సోదరులైనటువంటి పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులు గారు వారి ఇరువురు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక కమిటీగా ఏర్పడి న్యాయవాదుల రక్షణ చట్టం డ్రాఫ్ట్ బిల్లును కూడా రూపొందించడం జరిగింది. ఆ యొక్క డ్రాఫ్ట్ బిల్లు ప్రతిని బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణకు కూడా పంపించడం జరిగింది. కొన్ని సవరణలు, చిన్న సవరణల తర్వాత ఆ యొక్క బిల్లు చట్టరూపం